హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా అయితే కనుక మారింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వాయుగుండం ప్రభావంతో ఏ జిల్లాల వర్షాలు కురనున్నాయని అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనము పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బలపడి వాయుగుండంగా కేంద్రీకృతమైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది ప్రస్తుతానికి బంగ్లాదేశ్లోని సర్దీరాకు 80 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని బంఖూరాకు 160 కిలోమీటర్లు, ఒడిశాలోని బాలేశ్వర్కు 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే గనక తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. అలాగే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాంలో అయితే కనుక అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక రాయలసీమ, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేశారు. ఇక వీటి ఫలితంగా ముఖ్యంగా ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు.